చివరికి వాడిని బెయిల్ మీద తీసుకురావడానికి కూడా నేను ట్రై చేయట్లేదు. వాడింటికి వస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తాను అత్తయ్య. మీరు చెప్పే కట్టుకథలు నమ్మడానికి నేనే సిద్ధంగా లేను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అత్తయ్య నా మాట. మీరాగండి. అనవసరంగా ఆవిడెందుకు బ్రతిమలాడతారు? అయినా మనం లాపడానికి ఈవిడెవరు? ఇప్పుడు మీరు తప్పుకోకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగరా రేయ్, నువ్వుండు. ఆగు, వదలమంటుంటే. లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడు చూడు ఏదో గొడవ పెట్టుకుంటానే ఉండవు. అక్క, నువ్వు బావని తీసుకుని లోపలికెళ్ళు. మీరు పదండి. వదలరా, వదలు, వదలమంటుంటే. అమ్మా, నీ పద్ధతి చూస్తుంటే అక్క చేతిలో చావు దెబ్బలు తినకుండా నువ్వు ఊరుకునేలా లేవే. రేయ్, దాంతో పాటు నీ కూడా నోటి మీద వాతలు పెట్టేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? డెఫినెట్గా సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే సార్. సార్ డెఫినెట్గా సార్. సార్ అలాగే సార్. ఎస్ సార్. సార్ ఓకే సార్. చెప్పండి. నా కొడుకు కార్తీక్కి భోజనం తీసుకొచ్చాను. అదిగో సెల్లో ఉన్నాడు, తీసుకెళ్ళివ్వండి. థ్యాంక్ యూ సార్. ఓకే. కార్తీక్, నీకు భోజనం తీసుకొచ్చాను, తిన్నా. తీసుకురమ్మని నేనేమన్నా చెప్పానా? ఎందుకు తీసుకొచ్చారు? చెప్పలేదు కార్తీక్, అది నా బాధ్యత కదా. ఇది మాత్రమేనా మీ బాధ్యత? నేను అర్థం చేసుకోగలను కార్తీక్, కానీ నేనేం చేయగలను చెప్పు. మీరేం చేయలేరని నాకు అర్థమైంది నాన్న.